ఒక అబ్బాయి తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి విషయంలో తప్పు చేస్తాడు. ఆ తప్పు ఏంటి అనేది పక్కన పెడితే దానివల్ల తన జీవితం ఏమైంది అనేదే స్టోరీ. సంధ్య ఆగు ప్లీజ్, నాతో మాట్లాడు. నేను చేసిన తప్పే, ఇంకెప్పుడు అలా చేయను. చూడు, నాతో మాట్లాడడానికి ట్రై చేయకు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నీతో మాట్లాడకుండా నేను ఉండలేను. నేను చేసిన తప్పే, కానీ ఆ తప్పు నేను తెలుసుకున్నాను. అద్దము ఆడదాని మనసు రెండూ ఒకటే, పగిలితే అతకదు. నువ్వు దక్కాలని అలా చేశాను, కానీ నువ్వు దూరం అవుతాను నాకు తెలియదు. జరిగిందేదో జరిగింది, ఇక మీద నీ ఫ్యూచర్ గురించి ఆలోచించు. నా ఫ్యూచర్ నువ్వే, ప్లీజ్ నాతో మాట్లాడు. ప్రేమించిన వాళ్ళ కోసం తాజ్మహల్ కట్టిన వాళ్ళు చూస్తున్నామో కానీ బాధ పెట్టవని నిన్నే చూస్తున్నా. అయినా ఇది చూడ్డానికి చండాలంగా ఉంది, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ప్లీజ్ నాతో మాట్లాడు. ఛీ, మాట్లాడవా? ఇంకోసారి నాతో మాట్లాడడానికి ట్రై చేస్తే బాగోదు. నీకు ఇలా కాదే, నెలకి అడుగుతున్నాను, మాట్లాడతావా మాట్లాడవా? మాట్లాడను. ప్రేమించిన ఈ చేతులారా చంపేశా, ఈ చేతులారా చంపేశా. చరణ్, చరణ్, రే ఏమైందిరా? ఏమైంది చెప్పరా? చెప్పరా, ఎందుకు ఏడుస్తున్నావు? చేతులరా ప్రేమించిన మరి చంపేసుకున్నారా? ఏం మాట్లాడుతున్నావురా? తను నాతో మాట్లాడలేదు, ఆవేశంలో చంపేశారా? చంపడం ఏంట్రా? రే, తను ఫోన్ చేస్తుందిరా. తను ఫోన్ చేయడం ఏంట్రా? తను నేను చంపేస్తే. హలో నవీన్, ఎక్కడున్నావు? నీ ఫ్రెండ్ మారడా? ఇందాక రోడ్ మీద నన్ను ఎలా ఏడిపించాడో తెలుసా? నువ్వైనా చెప్పు మనకి బిహేవియర్ మార్చుకోమని. నవీన్,
ఏమైందిరా? నవీన్ ఏమైంది చెప్పరా నవీన్. చనిపోయింది ఆ అమ్మాయి కదరా, నువ్వేరా? నేను చనిపోవడం ఏంట్రా? ఆ అమ్మాయిని నేను చంపేస్తే అక్కడేం చూస్తున్నావురా? మాట్లాడవా? ఇంకోసారి నాతో మాట్లాడడానికి ట్రై చేస్తే బాగోదు. నీకు ఇలా కాదే అడుగుతున్నాను. మాట్లాడతావా మాట్లాడవా? మాట్లాడను. ప్రేమించిన అమ్మాయిని చంపుకునేంత మూర్ఖుణ్ణి కాదు. ఇప్పుడు నీకేం కావాలి? నీతో మాట్లాడకూడదు అంతే కదా? లైఫ్లో ఇంకెప్పుడు నీతో మాట్లాడను. లైఫ్లో నీ ముఖం నాకు ఎప్పుడు చూపించకు. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్నే తెలిసిందే. బ్రతికుండంగనే కోసే నా గుండెను విసిరేసావే. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్నే తెలిసిందే. బ్రతికుండంగనే కోసే నా గుండెను విసిరేసావే. ఎవరు లేని నాకు నా ప్రేమే తోడనుకున్నానే. ఆ ప్రేమే ఈరోజు నా ప్రాణం తీసేసిందే. ఏం జరిగినా నీతో లైఫ్ లాంగ్ మాట్లాడుతూనే ఉంటా. లైఫ్లో నీ ముఖం నాకు ఎప్పుడు చూపించకు. ఇన్ని రోజులు తను చెప్పింది ఏమీ చేయలేదు. ఇప్పుడు చేశాను. ఇంకెప్పుడు తనకు కనిపించానని, నేను చనిపోయినని మర్చిపోయి తనని చంపేశానని ఊహించుకున్నా. ఇన్నాళ్ళు ఊహల్లోనే బ్రతికాను. నవీన్, నేను పుట్టి 22 సంవత్సరాలు అవుతుంది. మా అమ్మా నాన్న నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలన్నీ అడియాశలు చేశాను. అలాగే ప్రేమించిన అమ్మాయిని కూడా బాధ పెట్టాను. ఎవరి కన్నీరైతే చూడకూడదనుకున్నానో వాళ్ల చేతే కంటతడి పెట్టించా. ఎవరికైనా ప్రేమ జ్ఞాపకంగా మిగులుతుంది, కానీ నాకు శాపంగా మారింది. నవీన్, ఇంతవరకు తనకి నా తల్లిదండ్రులకి ఏమీ చేయలేకపోయానురా. ఇక మీదట చేయలేను కూడా. వాళ్ళకి నా మాటగా ఒక్క మాట చెప్పరా? ఏంట్రా? ఐఎమ్ సారీ. ఇంతకంటే నేనేం చేయలేనురా. లైఫ్లో ఎన్నో అనుకున్నా. ఒక చిన్న తప్పుతో లైఫ్నే పోగొట్టుకున్నా. ప్రేమించిన వాళ్ళ కోసం ఏదైనా చేయొచ్చు, కానీ వాళ్ళని బాధ పెట్టకూడదు. జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు, కానీ తన తప్పు తెలుసుకుని క్షమాపణ అడగడమే గొప్పతనం. ఇతని క్షమాపణ తను అంగీకరించి ఉంటే ఇలా జరిగేది కాదేమో. అందుకే తప్పు తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ఆ తప్పుని క్షమించడం కూడా అంత ముఖ్యం.